నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ 1 గా ఉంది శ్రీ ఆద్య మెడికల్ అకాడమీ. అడ్మిషన్స్ జరుగుతున్నవి. సంప్రదించండి. అధర్మ కామం అంటే ఏంటి స్వామి? ఇల్లీగల్ రిలేషన్షిప్ ని అధర్మ కామం అంటాం తల్లి. పెళ్లి కాకుండా వేరే వాళ్ళతోని సంసారం చేయడం అంటే కాపురం చేయడం అలాంటివి కూడా అధర్మ కామం కిందకి వస్తుంది తల్లి. ఇప్పుడు ఓయోలో చూస్తున్నాం తల్లి, చాలా మంది అది రెస్ట్ రూమ్, గెస్ట్ రూమ్. అది ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చిన వాళ్ళు బస చేసుకోవడానికి ఓయో అని పెట్టడం జరిగింది. వాళ్ళ సిఇఓ కూడా వాళ్ళు చెప్పారు అడిగిన క్వశ్చన్కి. అది ఓయోని మనం ఎలా యూజ్ చేసుకుంటున్నాము అధర్మకామం పరంగా. ఎవరు పడితే వాళ్ళు 10వ తరగతి పిల్లల నుంచి కూడా వెళ్ళడం చూస్తున్నాం. కానీ దాని ద్వారా వచ్చే నష్టాలు ఎన్ని ఉంటాయి, జీవితం ఆగమవుతుంది, మన జీవితంలో ఎలాంటివి కూడా సాధించలేము. ఇలాంటివి చూసుకుంటూ పోతుంటే పిల్లలు ఎడ్యుకేషను నాశనం అవుతుంది. వాళ్ళు తప్పుదారిలో పోతున్నారు. తల్లిదండ్రుల యొక్క మాట కూడా వినడం లేదు. మనము పూర్వంలో తల్లి మాట తండ్రి మాట ఎవ్వరు కూడా జవదాటి ఒక ఆడపిల్ల ఇంటి బయట అడుగు కూడా పెట్టేది కాదు. ఇప్పుడు నాకు ఫ్రీడమ్ వచ్చింది, కోర్టు పర్మిషన్స్ ఇచ్చాయి, 18 ఇయర్స్ దాటినాయి, నేను ఏదైనా చేసుకోవచ్చు అంటే నా శరీరం ఇది, నేను ఏదైనా చేసుకోవచ్చు అంటే ధర్మం అనేది ఉంటుంది. తల్లిదండ్రులు కళ్ళు కప్పినా కూడా దైవం కళ్ళు తప్పి మనం ఏం చేయలేము. మనము మన కోసము డిసిప్లిన్ ఉండాలి, మన కోసము ధర్మంగా ఉండాలి. అధర్మకామం చేస్తారు, నాకు మంచి భర్త రాలేదంటారు. అధర్మకామం చేస్తారు, నాకు డైవర్స్ అయింది అంటారు. అధర్మకామం చేస్తారు, నా జీవితం మంచి లేదంటారు. అధర్మకామం చేస్తారు, నేను ఇలా నాశనం అయింది అంటారు. అధర్మకామం చేస్తారు, నాకు డబ్బులు నిలవలేదంటారు. ధర్మబద్ధంగా ఉండి నీకు ఏ కష్టం వచ్చినా కూడా భగవంతుడు ఉంటాడు. అన్ని అధర్మమైన మార్గంలో వెళితే నేను కాపాడేది ఎవరు? ఓయోలో దిక్కు నీకు లాస్ట్కు. మొత్తానికి ఆన్సర్ బాగా ఇచ్చేసారు.